హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం రెండవ వారంలోని మనం గ్రాండ్ టెస్ట్లు అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. కంటెంట్కి సంబంధించిన వీడియోస్ చేసుకోవడం జరిగింది. గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి ఒక గ్రాండ్ టెస్ట్ మనం పెట్టుకోవడం జరిగింది. ఇది సెకండ్ గ్రాండ్ టెస్ట్, ఇది కంటెంట్కి సంబంధించినటువంటిది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడ్డాన్ని మీరు అనుకుంటున్నారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఏమాత్రం ఆలోచించకుండా మనం వీడియోలోకి తెలుపుదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. చాలామంది 24 వారాల పూర్తి ప్రణాళికకు సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కానీ అదేవిధంగా పీడిఎఫ్ చూడలేకపోతున్నాము, నోట్స్ లాగా తయారు చేయమని కూడా అడగడం జరిగిందనమాట. వారి కోరిక మేరకు డిఎస్సి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సిలబస్కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన 4 పుస్తకాల సెట్ని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇది 24 వారాల అంటే 6 నెలల పూర్తి ప్రణాళికతో ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 6 నుంచి 10 వరకు కంటెంటు, అదేవిధంగా ఇంటర్మీడియట్ లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 1-2 సంవత్సరాలకు సంబంధించి ఆ లింక్ టాపిక్స్ కూడా మనకి ఇందులో కవర్ కావడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకు బుక్స్ చూసినట్లయితే విద్యా దృక్పథాలు, అందులో బేసిక్ జీకే కూడా రావడం జరుగుతుంది. కంటెంట్ ఇంటర్మీడియట్ లింక్ సంబంధించిన బుక్, సోషల్ మెథడాలజీ బుక్, మనకి ఈ విధంగా 4 బుక్స్. ఈ 4 బుక్స్ కూడా వారానికి అంటే 24 వారాలకు సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికతో మనకి ఉండడం జరుగుతుంది. అంటే ఒక వారానికి ఏం టాస్క్ ఉంటుంది, ఇంకో వారానికి ఏం టాస్క్ ఉంటుంది, అట్లా నెలలో 4 వారాలుగా డివైడ్ చేసి ఒక్కొక్క వారానికి మనం ఈ ప్రణాళికని ఇవ్వడం జరిగింది. అట్లా 24 వారాలకి ప్రణాళిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే క్విక్ రివిజన్ నోట్స్ లాగా మనకి ఉపయోగపడడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ముందు పెట్టుకొని మీరు ఆల్రెడీ బుక్స్ చదివి ఉన్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్గా ఉపయోగపడుతుందని అయితే నేను చెప్పగలను. సో ఈ 4 పుస్తకాలకి మీకు ఫిజికల్ కాపీ కావాలనుకుంటే 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సో మీ చిరునామా అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్కి దీన్ని పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ కొరియర్ ఛార్జెస్ ఎంత అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఓన్లీ మీకు పీడిఎఫే కావాలి అనుకుంటే కనుక 250 రూపీస్ 250 రూపాయలు మీరు చెల్లించినట్లయితే ఇమీడియట్గా మీకు ఆ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరికైతే అవసరం ఉందో వారైతే 9441982312 నెంబర్కి సంప్రదించండి. సో ఫిజికల్ కాపీ అయితే 1000 రూపీస్, ఓన్లీ పీడిఎఫ్ కావాలంటే 250 రూపీస్. సో మీకు ఈ విధంగా రోల్ చేసి ఉండడం జరుగుతుందన్నమాట. స్పైరల్ బ్యాండింగ్ ప్రతిదీ కూడా. సో ఇక్కడ మనం ఒకసారి సిలబస్ చూద్దాము. ఈ సిలబస్ చూసినట్లయితే మనం ఇక్కడ చూడండి, ఈ మొదటి వారానికి సంబంధించినటువంటి కంప్లీట్ నోట్స్ తీసుకున్నాము. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా ప్రతి దాని మీద నోట్స్ గ్రాండ్ టెస్ట్, నోట్స్ గ్రాండ్ టెస్ట్, నోట్స్ గ్రాండ్ టెస్ట్, నోట్స్ గ్రాండ్ టెస్ట్, అదేవిధంగా మొత్తం కలిపి ఒక మెగా గ్రాండ్ టెస్ట్ కూడా మనం ఫస్ట్ వీక్లో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సెకండ్ వీక్లో వచ్చేసరికి మనం ఇక్కడ చూడండి, సెకండ్ వీక్ ఇది. ఇక్కడ చూసినట్లయితే పిఐకి సంబంధించిన కాంటెంట్ అదేవిధంగా టెస్ట్ కూడా మనం పెట్టుకోవడం జరిగింది. సో ఇది కంటెంట్కి సంబంధించినటువంటి కాంటెంట్ వీడియో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ చేసుకుందాము. తర్వాత ఇంటర్కి సంబంధించింది, తర్వాత మెథడాలజీకి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు చేసుకుంటే ఈ వారం కంప్లీట్ అవుతుంది. సో ఈ అన్నిటి మీద కూడా ఒక మెగా గ్రాండ్ టెస్ట్ కూడా మీకు తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకసారి చూసినట్లయితే వీడియోలకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ఇది రెండవ వారం సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనమాట. మొదటి భాగంలో మనం చూసినట్లయితే జతపరచు ఉన్నాయి. ఈ టోటల్గా వచ్చేసి 20 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మ్యాచింగ్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇది 6వ తరగతి నుంచి రావడం జరిగింది. 3వ పాఠం సౌర కుటుంబంలో భూమి. 1వ ప్రశ్న, సౌర కుటుంబంలోని గ్రహాలు వాటి ప్రత్యేక లక్షణాలను సరైన క్రమంలో జతపరచండి. ఇక్కడ చూసినట్లయితే ఏ శుక్రుడు వీనస్ అని, బి బృహస్పతి జూపిటర్ అని, సి అంగారకుడు మార్స్ అని, అదేవిధంగా డి శని సాటర్న్ అని. అదేవిధంగా జతపరిచే అంశాలు ఏంటి అంటే 1 అతిపెద్ద గ్రహం అని, 2 నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన గ్రహం అని, 3 భూమికి కవల గ్రహం అని అంటే తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతుందని, 4 అరుణ గ్రహం రెడ్ ప్లానెట్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఆప్షన్స్ వేసుకుందాం. ఏ, బి,
సి డి. సో ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఆన్సర్ ఏంటనేది రాద్దాము. ఏ శుక్రుడు అంటే మనం ఏమని అంటామండి, భూమికి కవల గ్రహంగా మనం చెప్పడం జరుగుతుంది. భూమికి కవల గ్రహం ఏంటిది, శుక్రుడు. సో భూమి యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే శుక్రుడు క్లాక్ వైజ్లో తిరుగుతాడు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ అనేది 3. అదేవిధంగా బృహస్పతి, జూపిటర్ అనేది ఒక పెద్ద గ్రహం. మనకున్న 8 గ్రహాలలో పెద్దది ఏది అంటే బృహస్పతి, జూపిటర్, గురుడు అని మనం చెప్పడం జరుగుతుంది కదా. తర్వాత మనం సి అంగారకుడు. అంగారకుడు అంటే ఏంటండి, అంగారకుడు అర్ణగ్రహం, రెడ్ ప్లానెట్ అని అనడం జరుగుతుంది. రెడ్ ప్లానెట్ అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ డి ఏముందండి, శని అంటే మనం ఇంకా మిగిలింది ఏంటండి, 2 ఏంటిది, అది నీటి కంటే తక్కువ సాంద్రత కలిగినటువంటి గ్రహం ఏంటిది, శని గ్రహం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. A3, B1, C4, D2. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి 6వ తరగతి 4వ పాఠం భూస్వరూపాల నుంచి రావడం అయితే జరిగింది. 2వ ప్రశ్న, భూస్వరూపాలు మనకి భూస్వరూపాలు మరియు వాటికి సంబంధించిన ప్రపంచ ప్రసిద్ధ ఉదాహరణలను జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ చూసినట్లయితే ముడత పర్వతాలు, బి ఖండ పర్వతాలు, సి అగ్నిపర్వతాలు, డి పీఠభూములు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఇక్కడ రాసుకుందామండి, ఏ, బి, సి అండ్ డి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముడత పర్వతాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముడత పర్వతాలు అంటే ఏంటండి, ఇక్కడ 2 ఉంది కదా, ఆల్ఫ్ అండ్ హిమాలయ పర్వతాలు 2గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఖండ పర్వతాలు అని మనకి ఇవ్వడం జరిగింది. ఖండ పర్వతాలు అంటే ఏంటండి, ఇక్కడ 3 ఉంది కదా, వింధ్య, సాత్పుర పర్వతాలను మనం ఏమంటాము, ఖండ పర్వతాలు అని అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏముందండి, నెక్స్ట్ సి అగ్నిపర్వతాలు అంటే ఏంటండి, ఇక్కడ అగ్నిపర్వతాలు సి అనేది మనం ఇక్కడ 4గా మనం చెప్పవచ్చు. సి అనేది మనం 4గా చెప్పవచ్చు. 4 ఏంటిదండి, 4 ఏంటి, కిలిమంజారో ఫ్యూజియామా. నెక్స్ట్ మనకు మిగిలింది ఏంది, 1 దక్కన్ సామీర్ అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటిదండి, 2, 3, 4, 1 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ మొదలయ్యగానే మీరు పాజులో పెట్టుకొని ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేస్తే కరెక్ట్ చెప్తున్నారా, రాంగ్ చెప్తున్నారా, నేను ఇంకా మోడల్ పేపర్ని ఇంకా ఏ స్టాండర్డ్కి తీసుకురావాలి అనేది నాకు అర్థమవుతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఆన్సర్ని మీరు ప్రయత్నం చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలా చేసినట్లయితేనే నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది, మీరు చూస్తున్నారని ఇంకా నేను మంచి క్వశ్చన్స్ మీకు నేను తీసుకురావడానికి స్కోప్ అయితే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది 9వ తరగతి నుంచి కవర్ చేయడం జరిగింది. 9వ తరగతి 1వ పాఠం మన భూమి. 3వ ప్రశ్న, భూ అంతర నిర్మాణం ఇంటర్నల్ స్ట్రక్చర్లోని పొరలు, అందులో ప్రధానంగా లభించే రసాయనిక మూలాలను జతపరచండి. 1 ఖండ కవచం, 2 మహాసముద్ర కవచం, 3 అస్థినోస్పియర్, 4 కేంద్ర మండలం. సో దీనికి సంబంధించి మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఖండ కవచం అంటే ఏంటండి, ఖండ కవచం అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే 3 అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. సిలికా అల్యూమినియం ఇక్కడ రాసుకుందాము, A, B, C
అండ్ డి. సో ఇక్కడ అల్యూమినియం. తర్వాత ఏముందండి? మహాసముద్ర కవచం. మహాసముద్ర కవచం చూసినట్లయితే మనకి 4గా చెప్పవచ్చు. సిలికా మెగ్నీషియం సీమా అని అనడం జరుగుతుంది. 4. తర్వాత ఏముందండి? సి అస్థినోస్పియర్ అంటే మనకి 2 అండి. ద్రవ రూప మాగ్మా 2. నెక్స్ట్ మనకేం మిగిలిందండి? 1. సో ఇక్కడ చూసినట్లయితే 1, 4, 2, 1. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. అంటే ఏ అంటే ఏంటండి? సిలికా అల్యూమినియం. అంటే ఖండకవచం అంటే సిలికా అల్యూమినియం సీమ. మహాసముద్ర కవచం అంటే సిలికా మెగ్నీషియం. ఇది 3 సియాల్, ఇది సీమ. అంటే మనకేం లేదండి, ఖండ కవచాన్ని ఆనుకొని మనకేముంటాయి? సియాల్. తర్వాత సముద్ర కవచాన్ని ఆనుకొని ఏముంటాయి? సీమ. ఇది గుర్తుపెట్టుకోండి, సియాల్ అండ్ సీమ అంతే. నెక్స్ట్ అస్థినోస్పియర్ అంటే ఏంటండి? ద్రవరూప మాగ్మా. నెక్స్ట్ కేంద్ర మండలం అంటే ఏంటండి? మనకి 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నికెల్ ఇనుము. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 8వ తరగతి 2వ పాఠం భూమి చలనాలు ఋతువుల నుంచి కవర్ కావడం జరిగింది. 4వ ప్రశ్న. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమి పరిభ్రమణం సమయంలో సూర్యకిరణాలు నిట్టనిలుగా పడే రోజును, తేదీలను సరైన అక్షాంశాలతో జతపరచండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరైన అక్షాంశాలతో జతపరచండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఏ మార్చి 21, సెప్టెంబర్ 23, బి జూన్ 21, సి డిసెంబర్ 22. ఇటు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఒకసారి రాసుకుందాం. ఏబిసి. ఏముందండి? మార్చి 21 అండ్ సెప్టెంబర్ 23. మనకి ఏం ఏర్పడుతుంది? సెప్టెంబర్ 23, మార్చి 21, సెప్టెంబర్ 23. మనం ఇక్కడ చూసినట్లయితే భూమధ్య రేఖ పైన మనకి సమానమైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది. వీటిని మనం విషవత్తులు అని అనడం జరుగుతుంది. దీని ఆప్షన్ వచ్చేసి 3, విషవత్తులు అని అనడం జరుగుతుంది. జూన్ 21 అంటే ఏంటండి? జూన్ 21 మనం యోగా దినోత్సవం కూడా జరుపుకుంటాము. ప్రపంచ యోగా దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఏంటంటే అది కర్కట రేఖ మీదకి సూర్యకిరణాలు పడడం జరుగుతుంది అనమాట. కర్కట రేఖ మీద 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మిగిలింది ఏంటండి? 2. సో ఇక్కడ 3, 1, 2 ఇది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు, 3వది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 5వ ప్రశ్న. ఇది 9వ తరగతి నుంచి 1వ పాఠం మన భూమి నుంచి రావడం జరిగింది. 5వ ప్రశ్న. ఆల్ఫ్రెడ్ వెజనర్ ఖండచలన సిద్ధాంతంలో ఉపయోగించిన భౌగోళిక పదాలను వాటి అర్థాలతో జతపరచండి. ఏ పాంజియా, బి పాంథలస, సి లారెన్సియా, డి గోండ్వానా. సో ఇక్కడ మీకు కనుక దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే పాంజియా అంటే ఏంటండి? పాంజియా అంటే ఏంది? కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక భూభాగం, మొత్తం భూభాగం, మహాఖండం అన్నమాట ఇది. అంటే ఇది 3వది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. పాంథలస అంటే దాని చుట్టూ ఆవరించినటువంటి మొత్తం నీటిని మనం పాంథాల్సా అంటాము. పాంథాల్సా ఎక్కడండి? ఇక్కడ ఆప్షన్ ఒక పెద్ద ప్రాచీన మహాసముద్రం అన్నమాట ఇది ఇక్కడ.
తర్వాత లారెన్షియా అంటే ఏంటండి? లారెన్షియా అంటే ఉత్తర భాగం, యురేషియా కూడిన ఉత్తర భాగం అన్నమాట. దీన్ని లారెన్షియా లేదా అంగారా అని కూడా అనడం జరుగుతుంది. గోండ్వానా అంటే భారతదేశం అంతర్భాగంగా ఉన్న దక్షిణ భూభాగంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ ఒకసారి ఏబిసిడీలు వేసుకుందాం. ఏబిసిడీలు ఒకసారి వేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఏ అనేది ఏదండి? 3. బి అనేది ఏంటి? 1. సి అనేది ఏంటి? 4. డి అనేది ఏంటి? 2. అంటే 3 1 4 2, 3 1 4 2. ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకో సెక్షన్ అండి, విభాగం 2 లాజికల్ విశ్లేషణాత్మక ప్రశ్నలు, లాజికల్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాఠం వచ్చేసి 9వ తరగతి 1వ పాఠం మన భూమి. 6వ ప్రశ్న చూసినట్లయితే ఒక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అంట 45 డిగ్రీల తూర్పు అంటే ఈస్ట్న రేఖాంశం వద్ద ఉన్న దేశంలో అంటే స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం ఎంత అవుతుందంట? 2 గంటలు అవుతుందంట. అప్పుడు ప్రారంభమైంది. అయితే 30 డిగ్రీల పశ్చిమ అంటే వెస్ట్ రేఖాంశం వద్ద ఉన్న దేశంలోని వీక్షకులు ఆ మ్యాచ్ను తమ స్థానిక కాలమానం ప్రకారం ఏ సమయానికి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తారు. ఇక్కడ మనం ఒకసారి చూద్దాము. హింట్ ఏమి ఇచ్చాడో చూద్దాము. ఇది 0 డిగ్రీ రేఖాంశం అనుకుందాం. 0 డిగ్రీ రేఖాంశం నుంచి ఎంత అన్నాడు? 45 డిగ్రీస్ దగ్గర ఎంతంట? 2 PM అవుతుంది. మరి అప్పుడు ఎక్కడ అడుగుతున్నాడు అంటే ఇటు పశ్చిమం కదా, పశ్చిమం ఎన్ని డిగ్రీల దగ్గర? 30 డిగ్రీల దగ్గర టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం గ్రీనిచ్ రేఖ నుంచి ఎంత దూరం వచ్చాడు? 45 డిగ్రీలు. ఇక్కడ 45 డిగ్రీలు ప్లస్ ఇక్కడ ఇటు పశ్చిమానికి ఎన్ని గంటలు ఎప్పుడు అడుగుతున్నాడు? 30 డిగ్రీల దగ్గర అడుగుతున్నాడు. 30 ఇది మొత్తం ఎంత అండి? 5 7 అంటే మొత్తం 75 డిగ్రీలు మనం మైనస్ చేసుకోవాలి. అంతే కదండి. ఇప్పుడు మనం తూర్పు సైడ్ వెళ్తున్న కొద్దీ మనం ఏం చేసుకోవాలి? ప్లస్ చేసుకోవాలి. ఇప్పుడు పశ్చిమం సైడ్ వస్తున్నాం కదా, మైనస్ చేసుకోవాలి. అంతే కదా. సో ఇక్కడ ఏం చెప్పాడు మనకి? ఇక్కడ 2 అవుతుందట 45 డిగ్రీల దగ్గర, పశ్చిమం దగ్గర 30 డిగ్రీల దగ్గర ఎంత అని అడిగిండు. సో మొత్తం ఎంత అండి? 75 డిగ్రీలు అంటే 15 డిగ్రీలకు 1 గంట అనుకుంటే 75 డిగ్రీలకు ఎంత అండి? 15 30 60 ప్లస్ 15 75 అంటే 5 గంటలు కదా. 5 గంటలు అంటే ఇక్కడ 2 నుంచి -5 గంటలు తీసేయాలి. అంటే చూడండి 2 అవుతుంది కదా, 1 12 తర్వాత 11 10 9. ఇక్కడ చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇక్కడ చూడండి 1 2 3 4 5 అంటే ఇక్కడ ఎంత టైం అవుతుందండి? 9 AM. ఇది చూడండి 9 AM అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకు వివరించడం అయితే జరుగుతుంది. లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ కూడా చేయొచ్చు. 944-198-2312. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఈ నెంబర్ కూడా మీరు కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ కానీ చేసి కూడా అడగొచ్చండి. నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ప్రతి విషయంలో కూడా. ఓకేనా? నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏడవ ప్రశ్న చూసినట్లయితే 8వ తరగతి 2వ పాఠం భూమి చలనాలు ఋతువుల నుంచి రావడం జరిగింది. 7వ ప్రశ్న, ఒకవేళ భూమి తన అక్షంపై 23.5 డిగ్రీలు వంగి ఉండకుండా కక్షాతలానికి సరిగ్గా నిట్టనిలుగా 90 డిగ్రీల కోణంలో ఉండి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తే భూమిపై జరిగే తక్షణ భౌగోళిక పరిణామం ఏమిటి అని ఇక్కడ అడగడం జరుగుతుందన్నమాట. 1 ఆప్షన్ చూసినట్లయితే భూమిపై ఋతువులు ఏర్పడవు, ప్రపంచవ్యాప్తంగా ఎల్లప్పుడూ పగలు రాత్రి సమానంగా ఉంటాయి.
నెక్స్ట్ మనం చూసినట్లయితే భూమిపై ఒకవైపు ఎల్లప్పుడూ పగలు, మరోవైపు ఎల్లప్పుడూ రాత్రి ఉంటుంది. ధృవాల వద్ద ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి మంచు కరిగిపోతుంది. భూమి పరిభ్రమణ కాలం 365 రోజుల నుంచి సగానికి పడిపోతుంది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, అక్షం వంగి ఉండటం వల్లే మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే సూర్యకిరణాలు ఒకసారి ఉత్తరానికి మరొకసారి దక్షిణానికి వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ గ్లోబు ఒకసారి గీసుకుందాం. సో ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఒక్కొక్కసారి సూర్యుడు ఈ సైడ్ వస్తుండు, ఒకసారి ఈ సైడ్ వస్తుండు, ఒకసారి ఈ సైడ్ వస్తుండు, ఒకసారి ఈ సైడ్ వస్తుండు. అంటే మనకు సమానంగా చుట్టుగా మనకి వెలుతురు అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అక్షం కనుక వంగి ఉండడం వల్లే సూర్యకిరణాలు ఇక్కడ ఉత్తరానికి దక్షిణానికి పడుతున్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఋతువులు ఏర్పడతాయి. దానివల్ల మనకి ఏమో ఏర్పడతాయండి, ఋతువులు. నిట్ట నిలువుగా ఉంటే రోజు భూమధ్యరేఖ పైనే పడి ఏమవుతుంది, ఋతువులు అనేవి ఏర్పడవు, పగలు రాత్రి సమానంగా ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది 9వ తరగతి 1వ పాఠం నుంచి మన భూమి నుంచి రావడం జరిగింది. 8వ ప్రశ్న ఇక్కడ చూసినట్లయితే భూమి అంతర నిర్మాణంలో అంతర కేంద్ర మండలం ఇన్నర్ కోర్లో ఉష్ణోగ్రత సుమారు 6000 డిగ్రీలు సూర్యుని ఉపరితలం ఉష్ణోగ్రతతో సమానం అన్నమాట ఉన్నప్పటికీ అక్కడి మూలకాలు కరిగి ద్రవ రూపంలో కాకుండా ఘన రూపంలో సాలిడ్ స్టేట్ ఉండడానికి గల ఖచ్చితమైన శాస్త్రీయ కారణం ఏమిటి? ఆప్షన్ 1 చూసినట్లయితే మనకి అక్కడ ఇనుము మరియు నికెల్కు ద్రవీభవన స్థానం ఉండదు, అంటే మెల్టింగ్ పాయింట్ ఉండదు. 2ది చూసినట్లయితే భూమి పొరలన్నింటి బరువు వల్ల ఏర్పడే విపరీతమైన పీడనం ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఏదైతుందో వేడి ప్రభావాన్ని అధిగమిస్తుంది. ఆప్షన్ 3 అంతర కేంద్ర మండలంలో రేడియోధార్మిక మూలకాలు అంచును ఉత్పత్తి చేస్తాయి. అదేవిధంగా సూర్యుని ఆకర్షణ శక్తి అక్కడి వరకు చేరకపోవడం వల్ల అని మనకు 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో మీకు కరెక్ట్ ఆన్సర్ ఏదో దాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే భూమి పొరలన్నింటి బరువు వల్ల అంతర కేంద్ర మండలంలో దాదాపు 36 లక్షల అట్మాస్ఫియర్ల విపరీతమైన పీడనం ఉంటుంది. సో ఈ పీడనం వల్ల ఇనుము కరిగే అవకాశం లేక గట్టిపడి ఘన రూపంలోనే ఉంటుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఉండడం వల్ల అక్కడ ద్రవ రూపానికి రాలేకపోతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది 8వ తరగతి నుంచి రావడం జరిగింది. 2వ పాఠం భూమి చలనాలు ఋతువులు. 9వ క్వశ్చన్, భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే అపహేళి స్థితిలో జూలై 4న ఉన్నప్పటికీ ఉత్తరార్ధగోళంలో నార్థన్ హెమిస్ఫియర్ అత్యధిక ఉష్ణోగ్రతతో వేసవికాలం ఉండడానికి భౌతిక కారణం ఏమిటి? ఆప్షన్ 1 అపహేళి స్థితిలో సూర్యుని నుండి వచ్చే కిరణాల తీవ్రత సాధారణం కంటే రెట్టింపు ఉంటుంది. ఆప్షన్ 2 భూమి అక్షం ఉత్తర ధ్రువం వైపుగా సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల సూర్యకిరణాలు నేరుగా పడతాయి. ఆప్షన్ 3 ఆ సమయంలో భూమి భ్రమణ వేగం తగ్గి సూర్యరశ్మిని ఎక్కువసేపు గ్రహిస్తుంది. ఆప్షన్ 4 దక్షిణార్ధగోళంలోని సముద్ర ప్రవాహాలు వేడిని ఉత్తరానికి పంపుతాయి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఋతువులు భూమి మరియు సూర్యుని మధ్య దూరంపై ఆధారపడవు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూద్దాము. జూలై నెలలో భూమి దగ్గరగా ఉన్నప్పటికీ ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల కిరణాలు నేరుగా పడి తీవ్రమైన వేడి ఉండడం అయితే జరుగుతుందన్నమాట. సో 2వది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. భూమి అక్షం ఏముంటుంది,
వంగి ఉంటుంది కదా, ఉత్తర ధ్రువం వైపుగా సూర్యుని వైపు వంగి ఉండడం వల్ల సూర్యకిరణాలు నేరుగా పడతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది 6వ తరగతి 4వ పాఠం నుంచి భూస్వరూపాలు 10వ ప్రశ్న. పర్వతాలు మరియు పీఠభూములతో పోల్చితే ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం మైదాన ప్రాంతంలోనే అంటే ప్లెయిన్స్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. సో ఈ వాక్యానికి మద్దతు ఇవ్వని అంటే సరికాని లాజికల్ కారణం ఏది? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటవది మైదానాలలో నేలలు నదీ నిక్షేపాల వల్ల అత్యంత సారవంతంగా ఉండి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. సరికానిది అని అనడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 2 సమతలంగా ఉండడం వల్ల రవాణా వ్యవస్థల అంటే రైల్వే రోడ్డు నిర్మాణం సులభం. ఆప్షన్ 3 పరిశ్రమల స్థాపనకు మరియు గృహ నిర్మాణానికి మైదానాలు అనుకూలం. 4 మైదాన ప్రాంతాలు ప్రపంచంలోని అత్యధిక ఖనిజ సంపదను సహజంగా కలిగి ఉంటాయి. మినరల్ వెల్త్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన ఆన్సర్ 10వది మైదానాలు నదీ నిక్షేపాల వల్ల సారవంతంగా ఉంటాయి, కానీ వజ్రాలు, బొగ్గు, ఇనుము వంటి అత్యధిక ఖనిజ సంపద మినరల్ హెల్త్ సాధారణంగా పీఠభూములలో లభిస్తుంది. ఉదాహరణకి మనం చూసినట్లయితే చోటా నాగపూర్ పీఠభూమి అని మనం చదువుతూ ఉంటాము. చోటా నాగపూర్ పీఠభూమి మనకి ఎక్కువగా అక్కడ ఖనిజాలు మనకి లభించడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి ఆప్షన్ ఏంటండి? తప్పుగా ఉన్నది ఏంటి? 4వది తప్పుగా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది 3వ విభాగం అండి. కఠినమైన ప్రశ్నలు, కొంచెం హార్డ్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 9వ తరగతి 1వ పాఠం మన భూమి 11వ ప్రశ్న. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతాన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ శాస్త్రీయంగా రూపొందించడానికి ఆయన చూపిన భౌగోళిక ఆధారాల్లో కింది వాటిలో ఏది చేరదు అని అనడం జరుగుతుంది. ఏది చేరదు అంట? 1 జిగ్సా ఫిట్, దక్షిణ అమెరికా ఆఫ్రికా తీరాలు అతుక్కోవడం. నెక్స్ట్ వేరువేరు ఖండాలలో ఒకే రకమైన శిలాజాలు ఫాజిల్స్ మరియు బొగ్గు నిక్షేపాలు లభించడం. ఫలకల కదలికలకు కొరియాలిసిస్ శక్తి మరియు సముద్ర ప్రవాహాల వలె ప్రధాన కారణమని నిరూపించడం. ఇక్కడ టిట్లైట్ అనబడే ప్రాచీన హిమాని నద అవక్షేపాలు ఉష్ణమండల దేశాల్లో లభించడం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే వెజ్నర్ సిద్ధాంతంలో కొరియాలిసిస్ శక్తి ప్రస్తావనే లేదన్నమాట. సో మనకి ఇక్కడ చూసినట్లయితే 3వది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఈ కొరియాలిసిస్ ఫోర్స్ అనేది అసలు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ చెప్పనే లేదు. దానికి ఆధునిక ఫలక విరూపక సిద్ధాంతం ముడిపడి ఉంది. సో మిగతా 3 కూడా ఖండచలన సిద్ధాంతానికి ఆధారాలే అని మనం ఇక్కడ చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 9వ తరగతి 1వ పాఠం మన భూమి 12వ క్వశ్చన్. గ్రిడ్ వ్యవస్థ గ్రిడ్ సిస్టమ్కు సంబంధించి భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ నుండి ధృవాల వైపు అంటే పోల్స్ వైపు ప్రయాణిస్తున్న కొద్దీ అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య దూరాలలో జరిగే మార్పును ఖచ్చితంగా సూచించేది ఏది? సో ఇక్కడ చూసినట్లయితే అక్షాంశాల మధ్య దూరం తగ్గుతుంది, రేఖాంశాల మధ్య దూరం స్థిరంగా ఉంటుంది. అక్షాంశాల మధ్య దూరం స్థిరంగా ఉంటుంది, రేఖాంశాల మధ్య దూరం తగ్గుతూ ధృవాల వద్ద 0 అవుతుంది. రెండింటి మధ్య దూరం క్రమంగా పెరిగి ధృవాల వద్ద గరిష్టమవుతుంది. రెండింటి మధ్య దూరం క్రమంగా తగ్గి ధృవాల వద్ద 0 అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గ్రిడ్ వ్యవస్థకు సంబంధించి భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు ప్రయాణిస్తున్న కొద్దీ అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య దూరాలలో జరిగే మార్పు ఖచ్చితంగా సూచించేది ఏది అంటే,
సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కామెంట్ చేసే విధానాన్ని బట్టే నేను క్వశ్చన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు, చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు చూడండి, ఇంకా మంచి మంచి బిట్స్ నేను తీసుకురావడం జరుగుతుంది. కామెంట్ చేయండి, ఇంకా నేను మంచి డెప్త్ క్వశ్చన్స్ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే మెంబర్షిప్ తీసుకోండి. నేనైతే ఈ పీడిఎఫ్స్ కూడా మీకు పంపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రెండు అక్షాంశాల మధ్య దూరం దాదాపు 111 కిలోమీటర్లు స్థిరంగా ఉంటుందని అయితే మనం చదివాం. సో ఇక్కడ ఇట్లా చూసినట్లయితే అక్షాంశాలు మనకి ఈ విధంగా ఉంటాయి. సో ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుందంట? 111 కిలోమీటర్స్ ఉంటుంది. సో కానీ రేఖాంశాల మధ్య దూరం భూమధ్య రేఖ వద్ద గరిష్టంగా దూరంలో ఉండి ధ్రువాల వద్దకు వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఇక్కడ పోల్స్ ఉంటాయి కదా. సో ఈ విధంగా మనకి ఈ రేఖాంశాలు అనేవి ఇట్లా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 13వ ప్రశ్న ఇది వచ్చేసి 8వ తరగతి 2వ పాఠం భూమి చలనాలు ఋతువుల నుంచి కవర్ కావడం జరిగింది. 13 లీప్ సంవత్సరం భావన ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనే దానికి సంబంధించి భూమి సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమణించడానికి పట్టే ఖచ్చితమైన సమయం, ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ రివల్యూట్ ఎంత? ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ చూడండి. 365 రోజుల 6 గంటల 12 నిమిషాలు, 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు, 365 రోజుల 6 గంటల 0 నిమిషాలు 0 సెకండ్లు, 365 రోజుల 4 గంటల 56 నిమిషాలు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే భూమి పరిభ్రమణ కాలం ఖచ్చితంగా 365 రోజులు 5 గంటలు 48 నిమిషాలు 46 సెకండ్లు అవుతుందన్నమాట. సో ఆ మిగిలిన 6 గంటల చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ ఆ 4 గంటలను తీసినట్లయితే 4 ఏళ్ళకు ఒకసారి కలిపి లీప్ సంవత్సరంగా మనం పరిగణించడం అయితే జరుగుతుంది. సో రెండవది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది 9వ తరగతి నుంచి 1వ పాఠం మన భూమి నుంచి 14వ ప్రశ్న. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ ఉంది కదా, జరిగిన సుమారు ఎన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత మన భూమి ఏర్పడింది? సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించిన ఆన్సర్ బిగ్ బ్యాంగ్ ఎప్పుడు ఏర్పడిందండి? 13.7 బిలియన్ ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ ఏర్పడింది. సో ఇక్కడ భూమి వయస్సు 4.5 బిలియన్ ఏళ్ళు, అంటే విశ్వం ఏర్పడిన 9.2 బిలియన్ ఏళ్ళ తర్వాత భూమి ఏర్పడిందని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే రెండవది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. 13.7న మనకి ఇక్కడ ఏం జరిగింది? బిగ్ బ్యాంగ్ ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే 8వ తరగతి 2వ పాఠం భూమి చలనాలు ఋతువుల నుంచి రావడం జరిగింది. 15వ ప్రశ్న. కర్కట రేఖపై అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ని కర్కట రేఖపై నివసించే ఒక వ్యక్తికి తన జీవితకాలంలో ఏ రోజున ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు తన సొంత నీడ అస్సలు కనిపించదు, జీరో షాడో ఎప్పుడు అని ఇక్కడ మనకి అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు తెలిసినట్లయితే ఆన్సర్ చేయండి. మార్చి 21, జూన్ 21, సెప్టెంబర్ 23, డిసెంబర్ 22. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే ఖచ్చితంగా దీని ఆన్సర్ మనం చెప్పాలంటే కర్కట రేఖపై నడినెత్తి మీద ఉంటాడు. ఎప్పుడు అంటే
యోగా దినోత్సవం జూన్ 21న సూర్యుడు ఖచ్చితంగా కర్కట రేఖపై నడినెత్తి మీద ఉంటాడు. సో ఆ రోజున మధ్యాహ్నం ఏమవుతుందండి, 12 గంటలకు ఆ అక్షాంశంపై ఉన్న వారికి నీడ కాళ్ళ కింద పడి అసలు కనపడదు. ఇది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 16వ ప్రశ్న. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి ప్రశ్నలండి. ఇది స్టాండర్డ్లో మనం తయారు చేయడం జరిగింది. 6వ తరగతి 4వ పాఠం భూస్వరూపాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇది 16వ ప్రశ్న. గాలి కోత లేదా పవనాల నిక్షేపణ విండ్ డిపోజిషన్ ప్రక్రియ వల్ల ఎడారి ప్రాంతాల సరిహద్దులలో ఏర్పడే అత్యంత సారవంతమైన పసుపు వర్ణపు మైదానాలను ఏమంటారు? పసుపు వర్ణపు మైదానాలను ఏమంటారు? ఒండ్రు మైదానాలు, లావా మైదానాలు, లోయస్ మైదానాలు, కారాకోరం మైదానాలు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే గాలి కోత లేదా పవనాల నిక్షేపణ ప్రక్రియ వల్ల ఎడారి ప్రాంత సరిహద్దుల్లో ఏర్పడే అత్యంత సారవంతమైన పసుపు వర్ణపు మైదానాలను ఏమంటారు అంటే, ఇక్కడ చూసినట్లయితే గాలి ద్వారా కొట్టుకువచ్చిన ఇసుక, ధూళి ఎడారి అంచుల వద్ద నిక్షేపించబడి ఏర్పడే సారవంతమైన నేలని ఇక్కడ ఏమంటాం మనం? లోయస్ మైదానాలు. మూడవది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. లోయస్ ప్లైన్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 9వ తరగతి నుంచి 1వ పాఠంలో 17వ ప్రశ్న. భూమి యొక్క మొత్తం ఘనపరిమాణంలో వాల్యూమ్లో భూప్రావారం మాటిల్ సుమారు ఎంత శాతాన్ని ఆక్రమించి ఉంటుంది? మనకి టోటల్గా ఎన్ని పొరలు ఉన్నాయండి? పటలము, భూ ప్రావారము, భూకేంద్ర మండలం. సో ఇందులో 2 ఉంటాయి, అది పక్కకు పెడదాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ భూపటలము, భూప్రావారం, భూకేంద్ర మండలం. సో దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే 1%, 15%, 50%, 84%. సో ఇక్కడ చూసినట్లయితే భూమి ఘనపరిమాణంలో క్రస్ట్ భూపటలం వచ్చేసి ఎంత భాగం ఉంటుందండి? 1% ఉంటుంది భూపటలం. మరి కోర్ కేంద్ర మండలం ఇక్కడ చూసినట్లయితే 15% ఉంటుంది. కేంద్ర మండలం ఎంత ఉంటుందండి? 15% ఉంటుంది. సో ఇక్కడ భూప్రావారం ఎంత ఉంటుందంటే 84% అనేది ఉండడం జరుగుతుంది. 84% అనేది భూప్రావారం ఉండడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 8వ తరగతి 2వ పాఠం భూచలనాలు ఋతువుల నుంచి రావడం జరిగింది. 18వ ప్రశ్న. భూమి ఉపరితలంపై పగలు రాత్రులను వేరు చేస్తూ గీయబడిన ఊహాత్మక వృత్తాన్ని ఇమాజినేషనరీ సర్కిల్ భౌగోళిక పరిభాషలో ఏమంటారు? అంతర్జాతీయ దీనరేఖ, ప్రకాశ వృత్తము, సర్కిల్ ఆఫ్ ఇల్యుమినేషన్, గ్రేట్ సర్కిల్, ప్రైమ్ మెరిడియన్. సో ఇక్కడ చూసినట్లయితే సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే సూర్యునికి ఎదురుగా ఉండి వెలుతురు పడే భాగాన్ని అంటే పగలు, చీకటిగా ఉండే భాగాన్ని రాత్రి వేరు చేసే రేఖను ప్రకాశ వృత్తం లేదా సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అని అనడం జరుగుతుంది అనమాట. దీనికి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 6వ తరగతి 3వ పాఠం సౌర కుటుంబంలోని భూమి రావడం జరిగింది. 19వ ప్రశ్న. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాతి ముక్కలు రాక్ ఫ్రాగ్మెంట్స్ కొన్నిసార్లు భూ వాతావరణంలోకి ప్రవేశించి గాలిలో జరిగే ఘర్షణ వల్ల మండిపోయి కాంతిని వెలువరుస్తాయి. వీటిని ఏమంటారు? గ్రహశకలాలు, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు,
కోమెట్స్, ఉల్కలు, మెట్రాయిడ్స్, ఉపగ్రహాలు, శాటిలైట్స్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీకు తెలిసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనం చూసినట్లయితే భూమి పరిభ్రమించే దీర్ఘ వృత్తాకార కక్ష యొక్క మొత్తం చుట్టుకొలత పొడవు 966 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ చూసినట్లయితే భూ వాతావరణంలోకి ప్రవేశించి గాలిలో ఘర్షణ పడి ఉండిపోయే రాతి ముక్కలను మనం మెట్రాయిడ్స్, ఉల్కలు అని అనడం జరుగుతుందన్నమాట. ఉల్కలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే 20వ ప్రశ్న, 8వ తరగతి భూమి చలనాలు ఋతువుల నుంచి రావడం జరిగింది. భూమి సూర్యుని చుట్టూ తిరిగే దీర్ఘవృత్తాకార కక్ష ఏదైతుందో ఎలిప్టికల్ ఆర్బిట్ యొక్క మొత్తం పొడవు సుమారుగా ఎన్ని మిలియన్ కిలోమీటర్లు ఉంటుందంటే 150 మిలియన్ కిలోమీటర్ల, 365 మిలియన్ కిలోమీటర్ల, 966 మిలియన్ కిలోమీటర్ల, 1496 మిలియన్ కిలోమీటర్ల. అంటే మూడవది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. భూమి పరిభ్రమించే దీర్ఘవృత్తాకార కక్ష యొక్క మొత్తం చుట్టుకొలత పొడవు ఎంత అంటే 966 మిలియన్ కిలోమీటర్లుగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాధానాలు, సమగ్ర వివరణ కూడా ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ పీడిఎఫ్ పొందుతారో వారికైతే ఇవన్నీ కూడా లభించడం అయితే జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9441982312 ఆ నెంబర్కి సంప్రదించండి. 9441982312 ఈ నెంబర్ని సంప్రదించండి. అదేవిధంగా మీకు పీడిఎఫ్స్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా ఈ నెంబర్కి సంప్రదించండి. మెంబర్షిప్ తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ నెంబర్కి సంప్రదించండి. సో బుక్ కాస్ట్ మీకు తెలుసు కదండి. డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్కి అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి 4 పుస్తకాల సెట్ ఇది. ఈ పుస్తకాలు వచ్చేసి కంప్లీట్గా 24 వారాల అంటే 6 నెలల పూర్తి ప్రణాళికతో ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్ సబ్జెక్టులు కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఈ డిఎస్సి సిలబస్ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ఇవి రూపొందించడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే పుస్తకాలు ఈ విధంగా ఉండడం జరుగుతుంది. పిఐఈ, కాంటెంట్, ఇంటర్ కాంటెంట్, సోషల్ మెథడాలజీ. సో ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే క్విక్ రివిజన్ నోట్స్ లాగా ఉపయోగపడడం జరుగుతుంది. పూర్తి ఫిజికల్ కాపీ కావాలంటే మీ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. 1000 రూపాయలు పంపాల్సి ఉంటుంది. ఓన్లీ పీడిఎఫే కావాలనుకుంటే కనుక 250 రూపాయలతోని మీరు వెంటనే కూడా పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో మీకు కావాలంటే 9441982312కి సంప్రదించండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.